కింద పడితే కాళ్ళకి చేతులకి దెబ్బలు తగలకుండా మొహానికి తగలడం ఏంటి? నువ్వు ఒకదాని ప్రతిదానికి ఏదో పెద్ద మేధావులాగా గుద్దేవాడు ఏమన్నా పద్ధతి ప్రకారం గుద్దాడా లేక దెబ్బలు ఏమన్నా లెక్క ప్రకారం తగులుతాయా? ప్రతిదానికి అనుమానాలు. నువ్వు ఆటో నెంబర్ చూసావా? ఏంటా పర్ణ ఆడి మీద కేసు కని పెడతావేంటి? మరి యాక్సిడెంట్ చేసింది కాకుండా కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా వెళ్ళిన వాడిని క్షమించి వదిలేమంటావా? ఆ రోడ్లో సీసీ కెమెరాలుంటే వాడి నంబర్ రికార్డ్ అయి ఉంటుంది. వెళ్ళి కేసు పెడితే వాడి సంగతి పోలీస్ వాళ్ళే చూసుకుంటారు. అయ్యబాయ్ అంత దూరం ఎందుకు కాపర్నా? ఏదో దెబ్బలు తగిలిని వెంటనే స్నేహ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసింది. 2 రోజులు మందులు పడితే తగ్గిపోతాం డాక్టర్ గారు చెప్పారు. తర్వాత వదిలే. అయినా ఒక పక్క పెళ్లి పనులు జరుగుతుంటే బయటికి ఎందుకు వెళ్ళావు? అంటే కార్డులు వచ్చాయి, అవి ఎలా ఉంటాయో చూద్దామని వెళ్ళాను అత్తయ్య. సరే సరే, ఇలా ఎంతసేపు అని నిలబడతాడు? కాసేపు రెస్ట్ తీసుకున్నాడు బావా. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి జరగాలని కోరుకుంటే యాక్సిడెంట్ రూపంలో ఆటంకాలు మొదలు పెడుతున్నాడనమాట ఆ దేవుడు. అత్తయ్య మీరేం కంగారు పడకండి, ఇదేం పెద్ద ఆటంకమా? ఎంతకన్నా పెద్ద పెద్ద ఆటంకాలు వచ్చినా ఈ పెళ్లి మాత్రం నాయుడు బావా జరిపించి తీరతాడో, జరుగుతుంది అంతే. మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మా, స్నేహ వాళ్ళ ఇంటికి తాంబూలు తిప్పి పంపించావా? ఆహా, అప్పుడే ఈ విషయం నీ దాకా వచ్చిందా? అవునరా, నాకు నచ్చలేదు, అందుకే పంపించేశా. వాడంది తాంబూలం గురించి కాదు, తాంబూలం ఇచ్చిన రాజావారి కుటుంబం గురించి. ఎందుకు నచ్చలేదు? చూడు గోకుల్, నాకు మీ అమ్మా నచ్చలా, కానీ ఇప్పుడు దాకా అడిగానా? మూసుకొని కాపురం చేసుకోవట్లా, కానీ నువ్వు అమ్మని అలా అడగొచ్చంటరా? చాలే, వాడు పసివాడు, ఏదో తెలుసో తెలియకో అడుగుతాడు, దానికి మనం సమాధానం చెప్పాలి. అవును, లేదంటే నీతో పాటు నన్ను కూడా వెదవా అనుకుంటారు. చాలే. చూడన్నా, నిజానికి ఆ స్నేహం నీకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ₹1 కోటి కట్నం ఇచ్చారు కాబట్టి. కానీ ఇప్పుడు 10 కోట్ల బంపర్ ఆఫర్ వచ్చింది. అందుకే మీ అమ్మ తాంబూలం తిప్పి పంపించింది. కానీ ఇప్పుడు 10 కోట్ల బంపర్ ఆఫర్ వచ్చింది. అందుకే మీ అమ్మ తాంబూలం తిప్పి పంపించింది. 10 కోట్ల అంటే కట్నమా? చీచీ, నాకు కట్నం అంటే పరమ చిరాకు. కట్నం తీసుకునే వాళ్ళంటే నాకు అసహ్యం. అలాంటి వాళ్ళ నాలుక కోసి తిత్తి తీసి నరాలు లాగి నరికేయాలి. నోర్మై, చూడన్నా, ఏదో ఒక కట్టుకథ చెప్పి వదిలించేసుకుందాం. వదులుకోవడానికి స్నేహ భారం కాదమ్మా, నా ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేను. ఆఖరిసారిగా చెప్తున్నాను, 10 కోట్లు కాదు, 100 కోట్లు ఇచ్చినా నేను స్నేహం తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.